హలో నమస్తే, నేను అశోక్. ఆ రోజు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయము ఈరోజు వైసీపీ పతనానికి 11 స్థానాలకు పరిమితం అవడం కావచ్చు, కూటమి 164 స్థానాలతో అధికారంలోకి రావచ్చు. జరిగినటువంటి ఒకే ఒక సంఘటన, అదే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. ఖచ్చితంగా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగి 2 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లో స్కిల్ స్కామ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటూ కూడా 2014 నుంచి 2019 టైం పీరియడ్లో ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో కొంత అవినీతి జరిగింది. వేరే కంపెనీల నుంచి మనీ లాండరింగ్ జరుగుతూ వచ్చి ఆ కంపెనీలన్నింటినీ కూడా, ఆ డబ్బులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మళ్లిస్తూ వచ్చారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ముద్దాయి, ఆయనే ఏమనంటూ కూడా తేలుస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన పిఎస్ శ్రీనివాసన్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిణామాలను కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ కేసుకు సంబంధించి అప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుకి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తవుతూ వచ్చింది ఈ అంశానికి సంబంధించి. అయితే ఈ రోజే కూటమి విజయానికి సంబంధించి కావచ్చు, వైసీపీ ఓటమికి సంబంధించి కావచ్చు, కారణమైనటువంటి ఒక అంశము. అదేంటి, కూటమికి వైసీపీకి సంబంధించిన అంశం ఏంటి, ఎందుకు అంటారంటే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరుగుతూ వచ్చిందో, ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత 3 పార్టీలు పొత్తులోకి వెళ్ళటము, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని పరామర్శించిన తర్వాత ఆయన బయటకు వచ్చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దే నేను టీడీపీ కలిసి పోటీ చేస్తాము, బీజేపీని కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడము. ఆ తర్వాత ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి 11 స్థానాలకు పడిపోవడానికి కారణమైనటువంటి ఈ మేజర్ అంశానికి 2 సంవత్సరాలు. సరే, వివిధ కారణాలు జరిగి ఉండొచ్చు, నిజంగా ఈ కేసుకు సంబంధించి అవినీతి జరిగిందా లేదా ఏమైంది అనేటువంటి పెద్ద చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచుతూ వచ్చింది. ఆ యొక్క అంశం ఏదైతే జరిగిందో, ఆ జరిగిన తర్వాతే మరికొద్ది నెలల్లోనంటే మేజర్గా 8 మంత్స్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు జరగటము, ఈ పరిణామాలన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ కూడా మార్పు చెందుతూ వచ్చాయి. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా కూడా మారిపోతూ ఉన్నాయి. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారు, రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి భావించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిందో, ఆ అరెస్ట్ జరిగిన వెంటనే కూడా వైసీపీకి సంబంధించిన గ్రాఫ్ పడిపోవటము, 3 పార్టీలు కూటమిగా ఏకమవటం, ఏకమైనటువంటి నేపథ్యంలో వాళ్ళ విజయం కింద అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, వీటన్నిటిని కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ స్కిల్ క్యాంప్ కేసు ఏం జరుగుతూ వచ్చింది, అసలు ఈ స్కిల్స్ కేసు సంబంధించి గతంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అసలు ఈ కేసు ఉందా, క్లోజ్ చేసిందా ఏంటి అనేది కూడా ఒకసారి పరిశీలించుకుంటే, అయితే అప్పుడు 2019 నుంచి 2024 టైంలో కరెక్ట్గా ఎన్నికలకి ఏడాది సమయంలో, ఎన్నికలకి ఖచ్చితంగా ఏడాది ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని లీడ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి మీడియాలో హైప్ రాలేదు, మీడియాకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరగలేదు, ఏం జరగలేదు. సైలెంట్గా నంద్యాల ఆయన అప్పుడు ఎన్నికల ప్రచారం ఉన్నారు, నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళినటువంటి నేపథ్యంలో మార్నింగ్ ఉదయం ఏపీ సిఐడికి సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు నంద్యాల చేరుకున్నారు. ఆయనకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి వెంటనే ఈ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తూ ఇదిగోండి ఈ ఇమేజే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్. ఈ ఇమేజే దీనికి అన్నిటికీ కూడా ఏకైక సాక్ష్యం, మొదటి సాక్ష్యం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అక్కడే ఏసీబీ కోర్టులోనే దీనికి సంబంధించి బెయిల్ వచ్చేస్తుందని చెప్పేసి అందరూ చెప్తూ వచ్చారు. కానీ ఆయన్ని రిమాండ్కి ఇస్తున్నామని చెప్పేసి కోర్టు తీర్పునివ్వడంతో ఒక్కసారిగా కూడా ఏపీ రాజకీయాలన్నీ కూడా బగ్గుమంటూ వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి వాదించినటువంటి సిద్ధార్థ్ లూత్రా గారు కావచ్చు, హరీష్ సాల్వే గారు కావచ్చు, అలాగే దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పేరు మోసినటువంటి లాయర్లు, ప్రముఖ లాయర్లు, వీళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి వాదిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఆయనకి బెయిల్ తీసుకురావడానికి దాదాపు 50 రోజులు పడుతూ వచ్చింది. అప్పటి వరకు కూడా ఆయన జైల్లోనే ఉంటూ వచ్చారు, వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చారు. వివిధ అంశాలకు సంబంధించి ఆయన పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. అయినప్పటికీ ఆ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఆరోగ్యరీత్యా, ఆరోగ్యానికి సంబంధించిన అంశం మీద మాత్రమే ఆయనకి బెయిల్ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి ఇక్కడే ఎల్వి ప్రసాద్కి సంబంధించి కంటి ఆపరేషన్ చేయించుకుంటాము. ఆ కంటి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ఆయనకి మద్దతుతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వటము, ఆ ఎన్నికల ప్రచారం వరకు అదే బెయిల్ మీద ఆయన కంటిన్యూ అవ్వటము, ఆ తర్వాత విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వటము, వీటన్నిటినీ కూడా జరుగుతూ వచ్చింది. సరే, ఆయనకి మెరిట్ గ్రౌండ్స్ మీద వచ్చిందా, మెర్సీ గ్రౌండ్స్ మీద వచ్చిందా కూడా మనందరికీ తెలిసింది. ఇంకో విషయం ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి, ఈ స్కామ్కి సంబంధించి సుప్రీంకోర్టులో బెంచ్ కాన్స్టిట్యూట్ అయింది. ఆ బెంచ్ కాన్స్టిట్యూట్ అనేటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఒకసారి మళ్ళీ తీసుకునే పరిస్థితి వస్తే మాత్రము దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అంటే మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు,
అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రెండు పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. ఒక విధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఇంత జరుగుతూ వచ్చినప్పుడు మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేసి చేస్తారనేది అయితే ఇప్పటివరకు అయితే లేదు. సరే, ఆ కేసుకు సంబంధించి ఏమన్నా నిజంగానే అవినీతి జరిగిందా, అవినీతి జరగలేదా, ఏం జరిగిందా ఏంటనేది దీని మీద ఇప్పుడు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ సిఐడి అయినా తనకు తాను విచారణ చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఒక ముఖ్యమంత్రి ప్రస్తుతము అప్పుడు పెట్టినటువంటి ఎవరో ఒక మాజీ ముఖ్యమంత్రి పెట్టినటువంటి కేసో, లేదంటే కక్షపూరిత చర్యల కోసం పెట్టినటువంటి కేసు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఎవరైతే ఆరోపిస్తూ వస్తున్నారో దానికి సంబంధించి ఇప్పుడు సిఐడి మళ్ళీ తిరిగి విచారించి దాని మీద చేసుకునే ప్రయత్నం ఉంటుందా? లేదు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి లీడ్ అయినటువంటి ఎస్పీలు కావచ్చు, సిఐడి చీఫ్ కావచ్చు, అలాగే కలెక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది సస్పెన్స్లో ఉన్నారు, కొంతమంది ఇతర కేసులకు సంబంధించి ఇరుక్కున్నటువంటి పరిస్థితి, మరి కొంతమంది అసలు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేసేశారు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి, ఈ ఘటనకి సంబంధించి జరిగి 2 ఏళ్ళు పూర్తవున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీని మీద మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు ఓడిపోవడానికి ఇదే కారణం అంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఎస్, కరెక్ట్, ఖచ్చితంగా ఇది ఒక తప్పే. సరే, ఇక్కడ మెయిన్గా వస్తున్నటువంటి అంశం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అవినీతి చేశారని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధి అయినా లేదంటే ఇంకొక వ్యక్తి అయినా ఎవరైనా సరే చట్టం కావచ్చు, న్యాయం కావచ్చు, ప్రతి ఒక్కరికి సమానమే కదా. అలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఆయన ఎలా వదిలేయాలి అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. సరే, వాళ్ళు లాజికల్గా ఏం మాట్లాడుతున్నారో ఏంటో అది పక్కన పెట్టేస్తే కూట్లు కన్విన్స్ అవ్వాలి. నిజంగానే తప్పు జరిగిందా, నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మనీ తరలిందా, లేదంటే వేరే కంపెనీకి తరలేయాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒక పరంగా చెప్పాలంటే అప్పుడు ప్రభుత్వం ఏదైతే మెన్షన్ చేసినటువంటి అమౌంట్ ఉందో అది చాలా చిన్న అమౌంట్. ఆయనకు సంబంధించినటువంటి ఆయనకున్నటువంటి ఆస్తుల పరంగా చూసుకున్నా, ఆయనకున్నటువంటి ప్రాపర్టీస్ పరంగా చూసుకున్నా, చూసినా కూడా చిన్న అమౌంట్. కానీ దీన్ని కక్షపూరితంగా చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున వాదనని టీడీపీ పార్టీ కావచ్చు, అలాగే 3 పార్టీలు కూడా జనంలోకి తీసుకెళ్లారు. ఇంకొక మెయిన్ అంశం, జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి గల కారణము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే పెద్ద తప్పు అంటూ కూడా అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 3 సార్లు టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించి జరిగినటువంటి రాజకీయం అంతా చూసుకున్నప్పుడు, ఆ వ్యక్తికి సంబంధించి చేసినటువంటి రాజకీయం అంతా చూసుకున్నప్పుడు, సో అలాంటి వ్యక్తిని, అంత సీనియర్ మోస్ట్ లీడర్ని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా కూడా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి బీజేపీయే సపోర్ట్ చేస్తూ వచ్చింది, బీజేపీ మద్దతు ఇస్తూ వచ్చింది, బీజేపీ మద్దతు ఇచ్చింది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయగలిగారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఓకే, సరే, నిజంగానే అరెస్ట్ చేయగలిగారా, లేదంటే దాని వెనకాల బీజేపీ సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు 3 పార్టీలు కూడా కూటమిలో ఉన్నాయి, 3 పార్టీలో కూటమిగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరో 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు కలిసి రాజకీయం చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇక ఈ కేసుకు సంబంధించి మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా కనిపించట్లేదు. ఆల్రెడీ ఈ కేసులో ఏం లేదని చెప్పేసి ఏపీసీఐడి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ కేసుని ఏమన్నా మళ్ళీ అప్పుడు రీఓపెన్ చేస్తారా, రీఓపెన్ చేసి ఇది నిజమా కాదా అని చెప్పేసి అప్పుడు ప్రూవ్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన జరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారడానికి మెయిన్గా కారణమైనటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగి ఈ రోజుకి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో జగన్ పతనానికి కావచ్చు, లేదంటే టీడీపీ విజయానికి కావచ్చు చేసినటువంటి పెద్ద తప్పిదంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనేది అంశాన్ని గురించి పెద్ద ఎత్తున విమర్శలు ఎవరైతే చేస్తున్నారో దానికి సంబంధించిన అంశంగా కూడా ఈరోజు మిగిలిపోతూ ఉంది. రాజకీయాలు ఉన్నంత వరకు, టీడీపీ పార్టీకి సంబంధించిన అంశాలు ఉన్నంత వరకు కూడా ఈ రోజుని ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాగే తెలుగు రాజకీయాలకు సంబంధించి ప్రతి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఉంటుంది.